తో దదర్శ రుచిరం కైలాసశిఖరప్రభం. రామవేస్మ సుమంత్రస్తు శక్రవేస్మ సమప్రభం. అలా రాముడి గురించిన కథలు గాథలు వింటూ సుమంత్రుల వారు కైలాస శిఖరంలాగా కాంతులు విరజిమ్ముతో ఇంద్రభవనంలాగా సుశోభితమై మనోహరంగా ఉన్న శ్రీరామ అంతఃపురాన్ని చేరారు, దర్శిస్తున్నారు. మహాకవాట విహితం వితర్దిశతశోభితం కాంచన ప్రతిమైకాగ్రం మణివిద్రుమతోరణం శారదాభ్రఘన ప్రఖ్యం దీప్తం మేరుగుహోపమం మణిభిర్వరమాల్యానాం సుమహద్భిరలంకృతం ముక్తామణిభిరాకీర్ణం చందనాగరుధూపితం గంధాన్ మనోజ్ఞాన్ విసృజత్ దార్ధరం శిఖరం యథా. ఆ భవనము గొప్ప ద్వారాలు అమర్చబడి ఉంది. అసంఖ్యాకమైన వేదికలు అందులో ఉన్నాయి. బహిర్ద్వారాలంతా కూడా మణులు పగడాల తోరణాలతోటి విరాజిల్లుతున్నాయి. శరత్కాల మేఘంలాగా స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది. మేరు పర్వత గుహ అని అనిపిస్తోంది. చాలా గొప్పవైన మణుల మాలలతోటి అలంకరింపబడి ఉంది. ముత్యాలు, మణులు, చందనాలు, అగరుధూపాలతోటి గుబాళిస్తోంది. ఈ ప్రసాదం మలయ పర్వత సమీపంలో ఉన్న దద్దరము అనే చందనగిరి శిఖరంలాగా అన్ని దిక్కులకు సుగంధాలను విరజిమ్ముతోంది. ముక్తామణిభిరాకీర్ణం చందనాగరుధూపితం గంధాన్ మనోజ్ఞాన్ విసృజత్ దార్ధరం శిఖరం యథా సారసైశ్చ మయూరైశ్చ వినదద్భిర్విరాజితం సుకృతేహ మృగాకీర్ణం సుకీర్ణం భక్తిభిస్తథా మనశ్చక్షుశ్చ భూతానాం ఆదదత్తిగ్మతేజసా చంద్రభాస్కర సంకాసం కుబేర భవనోపమం. బెగ్గురు పక్షుల కలకల రావాలు, నెమళ్ళ క్రేంకారాలు భవన వైభవాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. బంగారం, వెండి మొదలైన ధాతువులతోటి చక్కగా శ్రద్ధతో నిర్మించబడిన కృత్రిమ హరుణ స్వరూపాలతోటి నిండి ఉంది శ్రీరాముల వారి భవనం. గోడల మీద స్తంభాలపైన అందమైన నగిషీలు. ఆ భవనమంతా కూడా ఉత్కృష్టమైన శోభ కలిగి సమస్త ప్రాణుల మనస్సును ఆకర్షిస్తూ చూడముచ్చుటగొలుపుతూ ఉంది. సూర్యచంద్రుల తేజస్సుతో విరాజిల్లుతూ కుబేర భవనమా అనిపిస్తూ ఉంది. మరి అక్కడ ఉండేవాడు సాక్షాత్తు సూర్యుడిని చంద్రుణ్ణి నేత్రంగా కలిగినవాడు, జగన్మోహనాకారుడు, పుంసామోహన రూపాయ అని పేరు పొందినవాడు. ఇక సీతమ్మ అయితే ఏకంగా దేవకాంతనే. అలాంటి వారుండే భవనం ఎలా ఉంటుంది మరి? మహేంద్రధామ ప్రతిమం నానాపక్షి సమాకులం మేరుశృంగ సమం సూతో రామవేస్మ దదర్శః ఉపస్థితై సమాకీర్ణం జనైరంజలికారిభిః ఉపాదాయ సమాక్రాంతైః తథా జానపదైర్జనైః. దేవేంద్ర భవనంలా మెరిసిపోతూ వివిధ జాతుల పక్షుల కలకలారావాలతో మనోహరంగా మేరు శిఖరంలాగా ఉన్న శ్రీరాముడి భవనాన్ని సుమంత్రుల వారు కన్నులారా చూశారు. ఇంకా చాలామంది ప్రజలు ఆ భవన సమీపంలో గుంపులుగా చేరి పట్టాభిషిక్తుడు అవుతాడు మన రామయ్య, ఈలోపు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ చూద్దాం అనుకుంటూ గుంపులుగా చేరి చేతులు మోడ్చి ఉన్నారు. కానుకలు తీసుకొని వచ్చారు. పల్లె ప్రజలంతా ఎలాంటి కల్మషం లేనివారు. ఆ ప్రదేశం అంతా కిక్కిరిసిపోయింది. రామాభిషేక సుముఖై ఉన్ముఖై సమలంకృతం మహామేఘ సమప్రఖ్యం ఉదగ్రం సువిభూషితం. శ్రీరాముడి పట్టాభిషేకం కోసం ఉవ్విళ్ళూరుతున్న జానపదుల సంబరము అంతా అని చెప్పడానికి లేదు. ఆ ప్రాసాదం మహామేఘంలాగా సమున్నతమై మేలైన రత్నకాంతులతోటి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంది.
ఇంకా ఆ ప్రదేశంలో గోనివారు, చిన్న చిన్న శరీరాలు కలిగిన వారు కూడా చేరి ఉన్నారు. రామాభిషేక సుముఖైః ఉన్ముఖైః సమలంకృతం మహామేఘ సమప్రఖ్యం ఉదగ్రం సువిభూషితం నానారత్న సమాకీర్ణం కుబ్జకైరాతకావృతం సవాజియుక్తేన రథేన సారథిః నరాకులం రాజపథం విలోకయన్ వరూధినా రామగృహాభిపాతినా పురస్య సర్వస్య మనాంసి రంజయత్. అక్కడికి వచ్చిన సుమంత్రుల వారి రథం చక్కటి గుర్రాలు పూంచబడి ఉంది. రథము పైకప్పు మనోజ్ఞంగా ఉంది. ఆ రథము పైకెక్కిన ఈ సారథి శ్రీరాముడి భవనానికి వెళ్ళడం, రాజమార్గంలో ఉన్న ప్రజలను సంతోషంగా చూడడం అక్కడ చేరిన వారి మనస్సులను రంజింపజేశాయి. అంటే రామభక్తులైన వారి మనస్సు ఎలా ఉంటుంది అనేది చెప్పకనే చెప్తున్నారా ఈ మహానుభావులు అని. అంటే మేమేదో రాముడికి దగ్గర వాళ్ళము, రాముడి సేవనికి వినియోగించబడుతున్న వాళ్ళము, చాలా దగ్గర వాళ్ళము, మీదేముంది అన్నట్టుగా వేరే వాళ్ళని చూడడం కాకుండా, ఏదోలా చూడడం కాకుండా, ఆ మహానుభావుడు నేను రాముడి సేవకు వినియోగించబడుతున్నాను, వీరంతా రాముడిని సేవించడానికి వస్తున్నారు అంటూ వారందరినీ కూడా ఎంతో ఆదరంగా చూడడంతో దూరం నుంచి మాత్రమే రాముడిని చూడగలిగిన వారు ఆహా ఈయన భాగవతుడు కదా అనుకుంటూ ఆయన వంక చూస్తున్నారు. అమాయకులుగా ఎంత స్వచ్ఛమైన మనసుతోటి రాముడిని సేవించడానికి వచ్చారు అని చెప్పి ఈయన వారిని చూస్తున్నారు. అంటే భాగవతులైన వారు ఒకరినొకరు చూసుకొని కూడా ఎంత సంతోషిస్తారో రామభక్తులు. చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ మహానుభావులైన వాల్మీకి గురువర్యులు. తతస్సమాసాద్య మహాధనం మహత్ ప్రహృష్టరోమా సబభూవ సారథిః మృగైర్మయూరైశ్చ సమాకులోల్బణం గృహం వరార్హస్య సచీపతేరివ. నరశ్రేష్ఠుడైన శ్రీరాముడి భవనం మహదైశ్వర్యం కలిగి దేవేంద్ర భవనం ఇలా ఉంటే ఇలాగే ఉంటుంది అనిపించేలా ఉంది. ప్రాంగణంలో లేళ్ల సంచారం, ఎలాంటి భయం లేదు. నిజానికి లేడి గబగబా పరిగెడుతూ ఉంటుంది, ఎప్పుడు ప్రాణభయంతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం శ్రీరాముడు అండగా ఉన్నాడు, సీతమ్మ తల్లి ముద్దు చేస్తూ ఉంటుంది. అలాంటి చోట ప్రాణభయం ఏముంది? అందుకని నిర్భయంగా ఆనందంగా తిరుగుతూ ఉన్నాయి. నెమళ్ళు నృత్య భంగిమలు చేస్తూ కనువిందు గావిస్తూ ఉన్నారు. సాధారణంగా నెమలి నృత్యం చేసేది వర్షం పడేలా మేఘం వస్తేనే. కానీ ఇక్కడ మేఘం లాంటి రామచంద్రుడు, మెరుపు లాంటి సీతమ్మ ఇద్దరూ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటే మరి దానికి అలసట వచ్చినా కూడా ఆపకుండా నృత్యం చేస్తూనే ఉంటుంది కదా, ఆ సంతోషాన్ని వదిలిపెట్టకుండా. అలాగా నెమళ్ళ నృత్య భంగిమలు నోరు లేనివైనా వాటికి కూడా తెలిసింది ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం అని. ఆనందంతో గెంతుతున్నాయి. అలాంటి భవనాన్ని సమీపించి మామూలుగానే అద్భుతం, ఇప్పుడు ఇంకా అద్భుతమైన అందచందాలు చూసి ముగ్ధుడయ్యారు సుమంత్రుల వారు. సతత్ర కైలాస నిభాః స్వలంకృతాః ప్రవిశ్య కక్షాః త్రిదశాలయోపమాః ప్రియాన్ నరాన్ రామమతే స్థితాన్ బహూన్ ఆపోహ్య శుద్ధాంతమపుస్థితో రథీ. సతత్ర శుశ్రావచ హర్షయుక్తా రామాభిషేకార్థకృతా జనానాం నరేంద్రసూనోః అభిమంగళార్థాః సర్వస్య లోకస్య గిరః ప్రహృష్టః. ప్రసాదం, ఆ ప్రాసాదం లోపల సీతారామచంద్రుల నివాసం లోపల కక్షలు అంటే లోపలి భాగాలు చక్కగా అలంకృతమై కైలాస శిఖరమా అనిపించేంత ఉన్నతమై, స్వర్గంలో భవనాలు ఇవే ఇలాగే ఉంటాయేమో అన్నంత ఆకర్షణీయంగా ఉన్నాయి. సుమంత్రుల వారు ఆ కక్షల్లో ప్రవేశించి ముందుకు సాగుతూ రాముడికి ప్రీతిపాత్రులై ఆయన్నే స్మరిస్తున్న ప్రజలు అంతా వస్తూ ఉండగా తిన్నగా వారందరినీ దాటుకొని అంతఃపురాన్ని సమీపించారు.
ఇంకా ప్రజలంతా కూడా శ్రీరామ పట్టాభిషేక శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సమస్త మానవాళికి ఆనందకరమైన రోజు రాజకుమారుడైన శ్రీరాముడికి శుభ పరంపరలు జరగాలి అని కోరుకుంటూ సంతోషకరమైన వచనాలు పలుకుతూ ఉన్నారు. సుమంత్రుడు ఆ శుభ ప్రసంగాలను విని సంతోషంతో పొంగిపోతూ ఉన్నారు. రాముణ్ణి ఎత్తుకొని పెంచిన ఆ హృదయం ఆనందంతో ఉబ్బి దబ్బిబ్బైపోతోంది. నా కొడుక్కి దక్కలేదు, ఈ పిల్లాడికి దక్కింది, ఇలాంటి ఆలోచనలు లేకుండా మనసారా రామభక్తులు ఒకరి వృద్ధిని ఒకళ్ళు చూసి ఆనందపడతారు అని ఇక్కడ వాల్మీకి మహర్షుల వారు చెప్తూ ఉన్నారు. మహేంద్ర సద్మ ప్రతిమం వేస్మ రామస్య రమ్యం మృగపక్షిజుష్టం దదసమేరోరివ శృంగముచ్చం విభ్రాజమానం ప్రభయా సుమంత్రః. మహేంద్రుడి ప్రాసాదంతో సమానమైన రమ్యమైన శ్రీరాముడి భవనాన్ని దర్శించరు. మళ్ళా లేళ్ళు, పక్షులు, ఇంకా వాటి విహారాలు ఎక్కువవుతూ ఉన్నాయి. మేరు శిఖరంలాగా ఉన్నతమై కాంతులను విరజిమ్ముతూ ఉంది. ఉపస్థితైరంజలికారకైశ్చ సోపాయనైర్జానపదైశ్చ మర్త్యైః కోట్యాపరార్థైశ్చ విముక్తయానైః సమాకులం ద్వారపథం దదస. అసంఖ్యాకులైన గ్రామీణ జనులు కానుకలు తీసుకొని వచ్చారు. వాహనాలను దూరంలో వదిలి ద్వార సమీపానికి చేరి అంజలి ఘటించి శ్రీరామ దర్శనం కోసం చూస్తున్నారు. ఈ దోవలో రాముడు వెళ్తాడు కదా మహారాజా అంతఃపురానికి, ఈ పట్టాభిషేకం జరిగే ప్రదేశానికి. ఒక్క క్షణంలో 1000వ వంతు నా వైపు చూడకపోతాడా, చెయ్యి చాపకపోతాడా, నేను ఇవ్వాలనుకున్న కానుక నా చేత్తోటి రాముడికి ఇవ్వలేకపోతానా అనుకుంటూ శ్రీరామ దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎంత ఆనందమో నీకు తెలుసా, రాముడు పెళ్ళికి ముందు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే తాటకిని చంపాడు, మారీచుణ్ణి కొట్టాడు, సుబాహుణ్ణి సంహరించాడు. దోవలో అహల్యామాత పాపం రామ అంటూ పడుంటే ఆ తల్లికి శాప విమోచనం కలిగించాడు. ఎంత బలవంతులైన వాళ్ళంతా మోసుకొని వచ్చిన శివధనుసుని అవలీలగా ఎత్తాడు, సీతమ్మను పెళ్లి చేసుకున్నాడు. మన మామూలు వాడా, అందరినీ చక్కగా పలకరిస్తాడు. మనిషి ఎంత అందగాడో మనసు అంతకంటే అందం. నిజంగా కన్న దశరథుడు కౌసల్య ఎంత పుణ్యాత్ములు కదా అనుకుంటూ ఇదే పని ఇంకా రాముడి గురించి, రాముడలా, సీతమ్మలా, లక్ష్మణుడిలా, శత్రుఘ్నుడిలా, భరతుడిలా ఇలా చెప్పుకుంటూ దశరథుడు ఆయన 3 భార్యల అదృష్టాన్ని పొగిడి మనమంతా రామరాజ్యంలో భాగం కాబోతున్నాము, మనమంతా ఈరోజు ప్రత్యక్షంగా రాముడి పట్టాభిషేకాన్ని చూడబోతున్నాము, ఇకపైన రామరాజ్యంలో నివసించబోతున్నాము, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనుకుంటూ ఆనందంతో వాళ్ళంతా కోలాహలం చేస్తూ ఉంటే ఆ ద్వార మార్గాన్ని చూసిన సుమంత్రుల వారు పొంగిపోతున్నారు. తతో మహామేఘమహీధరాభం ప్రభిన్నమత్యకుశమః ప్రసహ్యం రామోపవాహ్యం రుచిరం దదస శత్రుంజయం నాగముదగ్రకాయం. అలా సుమంత్రుల వారు వెళ్తూ ఉంటే శ్రీరాముడు అధిష్ఠించే శత్రుంజయం అనే పేరు కలిగిన భద్రగజం కనిపించింది. గొప్ప మేఘంలా ఉంది, మహాపర్వతంలాగా ఉంది, సమున్నతమై బలిష్టమై ఉంది ఆ గజరాజం. మతధారలను స్రవింపజేస్తోంది. అంకుశానికి లొంగనిదై మహాకాయ శోభితమైన శత్రుంజయము దర్శనీయంగా ఉంది అని అంటున్నారు వాల్మీకి మహర్షుల వారు. ఇంత అదృష్టం కదా, ఒక్క సెకండ్ రాముల వారి పల్లకి మోస్తే జన్మధన్యం అనుకుంటాం. అలాంటిది సాక్షాత్తు రాముడు అధిరోహించిన భద్రగజం. మరి ఈర్ష్య కలిగిందంటే కలగదా? స్వలంకృతాన్ సాస్వరథాన్ సకుంజరాన్ అమాత్యముఖ్యాన్ శతశ్చ వల్లభాన్ వ్యపోహ్యసూతః సహితాన్ సమంతతః సమృద్ధమంతః పురమావివేశ తదద్రికూటాచలమేఘసన్నిభం మహావిమానోత్తమవేస్మ సంఘవత్
అవార్యమాణః ప్రవివేశ సారథిః ప్రభూతరత్నం మకరో యథార్ణవం. రథ అశ్వ గజబలాలతో కూడిన వారే చక్కగా అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తున్న అమాత్య ముఖ్యులు అప్పటికే అక్కడికి చేరి ఉన్నారు. రాజుకి ప్రీతిపాత్రులైన ప్రముఖులంతా కూడా అక్కడే ఉన్నారు. సుమంత్రుడు వారందరినీ దాటుకొని అంతఃపురంలో ప్రవేశించారు. ఆ అంతఃపురం సర్వ శుభ లక్షణాలతోటి సర్వ సంపదలతోటి తొలుతూగుతూ ఉంది. పర్వత శిఖరాలన్నిటిలోకి గొప్పదైన శిఖరంలాగా నిశ్చలంగా ఉన్న మేఘంలాగా ఉంది శ్రీరామచంద్రుడు సీతమ్మతో సహా నివసించే అంతఃపురం. రకరకాల భవన సమూహాలతో ఉంది. అలాంటి అంతఃపురంలో సుమంత్రుడు ఎలా అయితే దశరథ మహారాజు వద్ద ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అన్నట్టుగా ఆయన కుమారుడు కాబట్టి శ్రీరామచంద్రుడు అంతఃపురంలో కూడా ఆయన ఎవరు అడ్డు పెట్టేవారు ఉండరు. రత్నాకరం అంటే సముద్రంలో మొసలి ఎలా అయితే తనకు అడ్డు లేకుండా వెళ్ళిపోతుందో అలా అడ్డు లేని వాడై ప్రవేశించారు మహానుభావులు, సదా రాజుకి మేలు కోరుకునేవారు అయిన సుమంత్రుల వారు, శ్రీరామచంద్రుణ్ణి ఎత్తుకొని తిరిగినవారు. ఎన్నిసార్లు మేఘంలా ఉంది, మెరుపులా ఉంది, కైలాస శిఖరంలా ఉంది, ఇంద్రభవనంలా ఉంది, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షుల వారు? ఇలాంటి చోట్ల ఉన్న రాముడు కటిక నేల మీద తిరిగాడు, భద్రాచలం అడవుల్లో తిరిగాడు, నాసిక్ త్రయంబకంలో తిరిగాడు, రాళ్ల మీద పడుకున్నాడు. తర్వాత కిష్కింధకాండలో అరణ్యవాసం చేయమన్నారు కాబట్టి పట్టణంలోకి పల్లెలోకి కూడా ప్రవేశించకూడదని చెప్పి కిష్కింధ కోతులుండే నగరానికి కూడా వెళ్ళలేదు, బయట ఉన్న గుహలోనే ఉన్నాడు. అంటే స్థితప్రజ్ఞత, కర్తవ్య దీక్ష, ఎక్కడ ఉన్న ధర్మాన్ని అయితే వదిలిపెట్టలేదు, ఎక్కడ ఏది ఎలా ఉంటే దాంతోటి తృప్తిగా ఉన్నాడు. అలాంటి మహానుభావుడు ముందు రాముడి విశ్వరూపం చూపించబోతున్నాడు. పక్కన సీతమ్మతో ఉన్న ఆ స్వామి ఎలా ఉంటాడు, ఎలాంటి కష్టమైన వాళ్ళిద్దరూ వారిని అనుగమించి వచ్చిన లక్ష్మణుడు ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వచ్చారు, అయినా కూడా ఎలా తట్టుకొని నిలబడ్డారు. చిన్న కష్టానికే బెంబేలెత్తిపోతాం, కానీ మనసు కుదురుగా పెట్టుకోవడం ఎలా అనేది రామాయణం చదివితే తెలుస్తుంది అనడానికి అయోధ్యలో రాముడి వైభోగాన్ని ఇన్నిసార్లు ఇన్ని మాటల్లో వివరించారేమో ఈ మహానుభావులు అని అనిపిస్తూ ఉంది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశ సర్గః. ఆదికవి వాల్మీకి మహర్షుల విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండలో 15వ సర్గ సంపూర్ణం. ధన్యాస్మి. స్వస్తి.